హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి జపాన్ దిగ్గజ కంపెనీ మారుబెని సంసిద్ధతను వ్యక్తం చేసింది. సుమారు 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో తెలంగాణలోని హైదరాబాద్కి సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నటువంటి ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో తమ కంపెనీని ఏర్పాటు చేయబోతున్నామని ఆ కంపెనీ ప్రతినిధులు చెప్పడం జరిగింది. నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ని ఏర్పాటు చేస్తున్నామని మారుబెని కంపెనీ ప్రతినిధులు అధికారికంగా జపాన్లో ప్రకటించారు. మన ముఖ్యమంత్రి గారు జపాన్ పర్యటన సందర్భంగా మారు కంపెనీ ప్రతినిధులతో చర్చించడం జరిగింది. గురువారం నాడు మన స్టేట్ అధికార ప్రతినిధులు, మారుబెని కంపెనీ అధికార ప్రతినిధులు పరస్పరం ఒక ఒప్పందానికి కూడా రావడం జరిగింది. వీరందరూ కూడా టోక్యోలో సమావేశమయ్యి ఆ ఒప్పందాలని ఖరారు చేసుకున్నారు. మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, ఆయన సమక్షంలో ఇరుపక్షాలకు చెందిన, అంటే మన స్టేట్ గవర్నమెంట్కి చెందినటువంటి అధికార ప్రతినిధులు, మారుబెని కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం చేయడం జరిగింది. మారుబెని కంపెనీ మన ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు అవడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ మారుబెని కంపెనీకి ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు అవుతున్నందుకు వారందరికీ కూడా మన సీఎం గారు వెల్కమ్ చెప్పారు. యాక్చువల్గా మారుబెని కంపెనీ ప్రపంచంలో అనేక దేశాలలో విస్తరించి ఉంది. దాదాపుగా 50,000 మంది స్టాఫ్తో వీళ్ళు వాళ్ళ కంపెనీలని రన్ చేయడం జరుగుతోంది. మన ముఖ్యమంత్రి గారు ఈ మారుబెని కంపెనీ అధికార ప్రతినిధులతో చర్చించేటప్పుడు తెలంగాణ పెట్టుబడులకు చాలా అనుకూలమైన ప్రాంతమని, తెలంగాణ ప్రాంతంలో మీరు పెట్టుబడులు 1000 కోట్ల రూపాయలే కాదు అంతకన్నా ఎక్కువ పెట్టమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి వాళ్ళు రెస్పాండ్ అయ్యి మేము 1000 కోట్ల ప్రారంభ పెట్టుబడిని మాత్రమే పెట్టామని, తదుపరి మేము ఈ పెట్టుబడిని 5,000 కోట్ల వరకు విస్తరిస్తామని కూడా వాళ్ళు క్లియర్గా మన ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. జపాన్ కంపెనీలతో పాటు ఇతర అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేస్తారు. ఫలితంగా దశల వారీగా దాదాపు 5,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలున్నట్టు అంచనా. ఇక మారుబెని ఇండస్ట్రియల్ పార్క్ ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్తో పాటు రక్షణ రంగాలపై దృష్టి పెడుతోంది. అధునాతన తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు నైపుణ్యం కలిగిన వారికి ఉపాధి అవకాశాలను సృష్టించాలనే తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును చేపడుతోంది. మారుబెని కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 65 దేశాల్లో 410కి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్తు, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్, లీజింగ్, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్, మొబిలిటీ రంగాల్లో ఈ కంపెనీ నెంబర్ 1గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 50,000 మందికి పైగా ఉద్యోగులు ఈ కంపెనీల్లో పనిచేస్తున్నారని చెప్పేసి మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. న్యూయార్క్, టోక్యో వంటి అంతర్జాతీయ స్థాయి నగరాలతో సమానంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని, తమ ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందిస్తే టోక్యో నగరాన్ని మించిన అభివృద్ధి సాధిస్తామని జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, అంటే జైకా అంటామన్నమాట, ఉన్నత స్థాయి ప్రతినిధులను ముఖ్యమంత్రి గారు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైల్ 2వ దశ, మూసీ పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రోడ్డు నుండి ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానించే రేడియల్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఫైనాన్షియల్ హెల్ప్ చేయమని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సమీకరించేందుకు జపాన్ పర్యటనలో ఉన్న సీఎం గారి నేతృత్వంలోని ఉన్నత స్థాయి అధికారుల బృందం గురువారం జైకా ప్రతినిధులతో సమావేశమైంది. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, జైకా సీనియర్ ప్రెసిడెంట్ షోహే హరా, ఆ సంస్థ సీనియర్ మేనేజర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెట్టుబడిదారులను ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సానుకూల విధానాలను సీఎం రేవంత్ వారికి వివరించారు.
ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా హైదరాబాద్ను అత్యంత ఆకర్షణీయమైన నగరంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా 24,269 కోట్ల అంచనాతో చేపట్టనున్న మెట్రో రైలు రెండో దశ ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రం దగ్గర ఫైనల్ స్టేజ్లో ఉన్నాయని చెప్పి ఆయన చెప్పడం చేశారు. ఈ ప్రాజెక్టుకు అవసరమయ్యే ఎక్స్పెన్సెస్లో 48% అంటే అప్రాక్సిమేట్గా 11,693 crores లోన్గా కావాలని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. ఇందుకు భారత ప్రభుత్వ విదేశీ రుణ నిబంధనలను మన స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా పాటిస్తుందని చెప్పేసి సీఎం గారు స్పష్టంగా చెప్పారు. మెట్రోతో పాటు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, రేడియల్ రోడ్లకు నిధులు సమకూర్చాలని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే తెలంగాణతో జైకాకు ఏళ్ల తరబడి సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పిన షోహై హరా మెట్రో రైలు విస్తరణతో పాటు ఇతర ప్రాజెక్టులకు జైకా నుంచి ఆర్థిక సహాయం పొందేందుకు మీరు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని చెప్పేసి ఆయన సీఎం గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖకు సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. జపాన్ పర్యటనలో భాగంగా తెలంగాణ బృందం టోక్యో నగరంలోని మెట్రో రైలు వ్యవస్థను కూడా సందర్శించింది. టోక్యోలో 9 లైన్లతో నిర్వహిస్తున్న రైళ్లు కార్యాచరణ సామర్థ్యం, సాంకేతిక వినియోగంపై వాళ్ళు ఆరా తీయడం జరిగింది. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు ప్రణాళికలను రూపొందించడంలో ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థను అధ్యయనం చేసేందుకు టోక్యో మెట్రోను సందర్శించినట్లుగా ఈ అఫీషియల్స్ చెప్పడం జరిగింది. ఈ పార్క్ అనేది ఏదైతే ఉందో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కు మొట్టమొదటిగా మన ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కాబోతోంది. శ్రీశైలం హైవేలోని ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కావడం అనేది మన ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి మన ఇన్వెస్టర్లకి ఒక బృహత్తరమైనటువంటి అవకాశం మరియు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఎంతో మంచి విషయం. ఎందుకంటే ఇలాంటి కంపెనీలు రానున్న రోజుల్లో ఎన్నో ఆ ప్రాంతాలకి వచ్చే అవకాశం ఉంది కనుక అక్కడ ఆల్రెడీ పెట్టుబడులు పెట్టిన వారికి, రానున్న రోజుల్లో ఆ ప్లేస్లో పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా వాళ్ళ పెట్టుబడి ఎన్నో రెట్లు పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది హైదరాబాద్లో ఎయిర్పోర్ట్కి అతి సమీపంలో ఉన్నటువంటి ఏరియా. శ్రీశైలం హైవేలో ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు సంబంధించి మన సీఎం గారు ఆయన సీఎం అయిన రోజు దగ్గర నుంచి కూడా ఆయన కళ ఈ ఫ్యూచర్ సిటీని ఖచ్చితంగా నేను అమలు చేస్తాను, రానున్న రోజుల్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్కి నేను కట్టుబడి ఉంటాను అని పదే పదే ఎన్నో ప్లాట్ఫామ్స్ మీద కూడా ఆయన అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ మారుబెనీ కంపెనీ ఎలక్ట్రానిక్స్, రియల్ ఎస్టేటు రకరకాల రంగాలలో వాళ్ళ వ్యాపారాలని విస్తరించి ఉన్నది. ఈ మారుబెనీ కంపెనీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లే కాకుండా మన సీఎం గారు అదర్ కంపెనీలను కూడా మన ఈ జపాన్లో కలుసుకోవడం జరుగుతుంది. ఆ కంపెనీల్లో ఆయన కలిసేటప్పుడు అలాంటి కంపెనీ సోనీ కంపెనీని కూడా ఆయన విజిట్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం జపాన్లో మెట్రో వ్యవస్థ ఎలా ఉంది, మెట్రో వాళ్ళు ఏ విధంగా రన్ చేస్తున్నారు, అవన్నిటినీ కూడా మన సీఎం గారితో వెళ్ళినటువంటి అధికార బృందం సమీక్షించింది. మరొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మన హైదరాబాద్లో పుప్పాలగూడలో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ను కూడా ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఆల్రెడీ ప్రభుత్వానికి 250 ఎకరాల ల్యాండ్ ఉంది. గతంలో 200 ఎకరాలని సొసైటీస్కి ఇంకా వేరే వాళ్ళకి కూడా అలాట్ చేసినవి ఏవైతే ఉన్నాయో ఆ అలాట్మెంట్ అంతా కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగింది. దాని తాలూకా 200 ఎకరాలు అలాగే ఉంది. ఈ మొత్తం కలిపి 450 ఎకరాల్లో రంగారెడ్డి జిల్లా అయినటువంటి పుప్పాలగూడలో ఏర్పాటైనట్లయితే ఈ 450 ఎకరాల్లో ఏర్పాటు అవబోతున్నటువంటి నాలెడ్జ్ హబ్ వలన దగ్గరగా 5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ హబ్ని ఏర్పాటు చేయడం ఫ్యూచర్ సిటీలో, అదేవిధంగా పుప్పాలగూడలో కూడా ఐటీ నాలెడ్జ్ హబ్ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మన హైదరాబాద్ డెవలప్మెంట్కి తార్కాణం. ఈ హైదరాబాద్ డెవలప్మెంట్లో ఐటీ అనేది చాలా కీలకమైన స్థానం ఉంది. ఫ్యూచర్ సిటీలో కూడా అదేవిధంగా ఐటీ హబ్స్ని ఏర్పాటు చేస్తానని గతంలో గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ ఇన్ ఫ్యూచర్ సిటీ, ఆల్ కార్నర్స్ ఆఫ్ హైదరాబాద్లో మేము ఐటీ హబ్స్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం అనేది మనందరం కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఎక్కడి ప్రజలకు అక్కడ కన్వీనియంట్గా ఐటీ సర్వీసెస్ కనుక ఉన్నట్లయితే మౌలిక వసతులు
ఏర్పాటు లేని ప్రాంతాల వాళ్ళు కూడా ఆ సరౌండింగ్ ఏరియాల్లో వాళ్ళు ఐటీ సర్వీసెస్ని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే దేశంలోనే తెలంగాణ పోలీస్ వ్యవస్థ నెంబర్ 1 ప్లేస్లో ఉంది అని చెప్పి రీసెంట్గా ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 నివేదించింది. దేశం మొత్తం మీద కూడా పోలీసు నిర్వహణలో మన తెలంగాణ రాష్ట్రం అనేది నెంబర్ 1 ప్లేస్లో ఉంది. దాని తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. దాని తర్వాత స్థానంలో కర్ణాటక ఉంది. న్యాయ సలహాల విషయంలో మన తెలంగాణ దేశం మొత్తం మీద కూడా 2వ ప్లేస్లో ఉంది. అదేవిధంగా న్యాయ సలహాలు జైళ్ల నిర్వహణ విషయంలో దేశం మొత్తం మీద కూడా మన తెలంగాణ 3వ స్థానంలో ఉంది. దేశం మొత్తం మీద ప్రతి 1,00,000 మంది జనాభాకి 155 మంది పోలీసులు ఉన్నట్టుగా ఇండియా జస్టిస్ రిపోర్టు నివేదించింది. యాక్చువల్గా 194 మంది పోలీసులు ఉండవలసి ఉంది. కానీ మన తెలంగాణలో ప్రతి 1,00,000 మందికి 233 మంది పోలీసులు ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే యాజ్ పర్ సిస్టమ్ మనం కరెక్ట్గా ఫాలో అవుతున్నాము. సిస్టమ్ ప్రకారం ఫాలో కావడమే కాదు, దానికన్నా కూడా ప్రజల సంరక్షణ, ప్రజల సెక్యూరిటీనే ధ్యేయంగా ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. అంటే తెలంగాణలో ప్రతి 1,00,000 మందికి 233 మంది పోలీసులు ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ రాష్ట్రంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఈ కారణంగానే పక్క ప్రాంతాలలో, పక్క రాష్ట్రాల్లో నివసించే ప్రజలు హైదరాబాద్కి వలస వస్తున్నారు. హైదరాబాద్కి వలస రావడమే కాదు, హైదరాబాద్లో ఉద్యోగాలను వెతుక్కుంటూ ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి కూడా సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎంతో మంది నార్త్ ఇండియన్స్ హైదరాబాద్ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి ఇక్కడ అపార్ట్మెంట్లు కొనుగోలు చేయడం కానీ, ఓపెన్ ప్లాట్స్ కొనుగోలు చేయడానికి కానీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందువలనే మన హైదరాబాద్ దేశంలోనే నెంబర్ 1 ప్లేస్కి ఎదగడానికి అతి తక్కువ పీరియడ్లోనే నెంబర్ 1 ప్లేస్కి ఎదుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మౌలిక వసతులతో పాటు ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి కూడా మిగతా స్టేట్ క్యాపిటల్ కన్నా కూడా హైదరాబాద్లో ఎక్కువ అవకాశం ఉంది. దానికి తోడు పక్క రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి వలస ప్రాంతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అవుట్స్కట్స్లో ఓఆర్ఆర్ దగ్గర, ఓఆర్ఆర్ దాటిన తర్వాత RRRకి మధ్యలో కూడా రీసెంట్గా గత సంవత్సరం 2 సంవత్సరాల పీరియడ్లో విపరీతంగా కొనుగోలు చేయడం జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఓఆర్ఆర్కి RRRకి మధ్య ఉన్న ప్రాంతం రానున్న రోజుల్లో బ్లాక్ బస్టర్గా మారనుంది. సో మనకి గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నటువంటి శ్రీశైలం హైవే ఏదైతే ఉందో ఆ శ్రీశైలం హైవే ఎయిర్పోర్ట్కి సమీపంలో ఉంది. మోర్ ఓవర్ ఎయిర్పోర్ట్కి సమీపంలో ఉండటమే కాకుండా గవర్నమెంట్ ఫోకస్ చేస్తూ అక్కడ ఫ్యూచర్ సిటీని నెట్ జీరో, మొట్టమొదటిగా ప్రపంచంలో నెట్ జీరో సిటీని కూడా ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసింది. దీని కారణంగానే శ్రీశైలం హైవే అంటే ఎగ్జిట్ నెంబర్ 14 దాటిన తర్వాత వచ్చేటటువంటి ఏరియా మొత్తాన్ని శ్రీశైలం హైవే అంటారు. శ్రీశైలం హైవేలో రేట్లు గణనీయంగా పెరుగుతున్నాయి. కానీ ఇంకా ఎఫోర్డబుల్ ప్రైసెస్లో శ్రీశైలం హైవేలో ల్యాండ్ ప్రైసెస్ ఉండడం వలన ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ శ్రీశైలం హైవేలో చేస్తారో వాళ్ళకి రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక శ్రీశైలం హైవేలో ఎక్సలెంట్ ఏరియా కడతాల గ్రోయింగ్ ఏరియా. కడతాల ఏరియాలో మంచి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ వారి మగధ ప్రాజెక్టు. ఆ మగధ ప్రాజెక్టులో కనుక మీరు ఇప్పుడు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే కమింగ్ డేస్లో గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది కనుక అన్ని ఇండస్ట్రీస్ అక్కడే వస్తున్నాయి కనుక అన్ని ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఈ శ్రీశైలం హైవే వైపే మొగ్గు చూపుతున్నారు. కనుక కడతాల ఏరియాలోని మగధ ప్రాజెక్టులో కనుక మీరు పెట్టుబడులు పెట్టినట్టయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మీరు ఆ ఏరియాని దృష్టిలో పెట్టుకొని ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ మేనేజ్మెంట్ని సంప్రదించి మీరు అందులో ఒక ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేస్తారని ఆశిస్తున్నాను. మరో వీడియోలో మరో సబ్జెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.